హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో అంతా కూడా షాపింగ్ అండి. హైదరాబాద్‌లో షాపింగ్ అంటే చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఏ మూలకు వెళ్ళినా ఎక్కడికక్కడే చాలా డిఫరెంట్ ఐటెమ్స్ తోటి షోకేసు మనకి డెకరేషన్ ఐటెమ్స్ చాలా బాగా దొరుకుతాయండి. అందులోను కూకట్పల్లి స్టార్టింగ్ నుంచి అయితే ఇంకా విపరీతంగా ఉంటాయండి. అక్కడంతా కూడా మన డెకరేషన్ పీసెస్ రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు కదా! అయితే శ్రీరామనవమి రోజున చేసిన షాపింగ్ వీడియో అండి ఇది. అయితే ఆ రోజు నేను తీసుకుందాము రామ పరివారం అనేది వెళ్ళానండి. కానీ నాకక్కడ మొఖ కవలికలనేవి నాకు ఎందుకో అంత పెద్దగా నచ్చలేదండి. ఒక్కొక్క మనకి లక్ష్మణ స్వామి బాగుంటే రామయ్య తండ్రిది సరిగ్గా రాకపోవడం, అలాగే సీతమ్మ వారిది ఆ షేప్ అనేది సరిగ్గా చేయకపోవడం, మౌల్డ్‌లో మనకి వేస్తారు కదా వాళ్ళు. ఆ డైలో వేసినప్పుడు మనకి ఆ విగ్రహం షేప్ అనేది వస్తుంది కదా! అయితే అది సరిగ్గా లేకపోవడం చూసి నేనైతే ఆర్డర్ ఇస్తే మంచిగా పెద్ద వస్తువులకైతే అంటే పెద్ద సైజు ఇప్పుడు మా వారు పట్టుకున్నారు కదండీ! ఆ సైజు రామ పరివారం అయితే గనక ముఖ కవలికలేంటి అసలు అన్నీ కూడా చాలా ఎక్సలెంట్‌గా చూడండి ఎంత బాగా వచ్చినాయో. అయితే చిన్నవండి కొంచెం ఓ మాదిరి మిడిల్ సైజు తీసుకుందాం. మనకున్న ప్లేస్‌ని కూడా చూసుకోవాలి కదా మనం ఇంట్లో. అయితే ఆ ప్లేస్‌ని బట్టి చూస్తే గనక ఇంకొంచెం చిన్న విగ్రహాలే మనకి బావుంటాయి అని చెప్పేసి ఇంకా చూస్తే అసలు ఆ సైజులో గనక అస్సలు కవలికలు బాలేదండి. ఇక అందుకని చెప్పేసి నేను మళ్ళీ అందులోను కూడా మనకి పండగలంటే ఎంత సీజన్‌గా అమ్ముతారో కదా! ఇక సరే అని చెప్పి ఇప్పుడు సీజన్‌లో మనకి ఇప్పుడు ఈ పెద్ద సెట్ అండి. ఇంత పెద్ద సెట్ వచ్చేసరికి రూ. 2,500 చెప్పారండి. మొత్తం రామ పరివారం అంతా కూడాను. అయితే దానికన్నా చిన్న సైజ్ అండి. అవి మనకి 1100, 1200కి అలా ఇస్తానన్నారు. కానీ నాకైతే ఆ సైజు గురించి కాదండి. మెయిన్ ఏంటంటే నాకు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అనేది ఉండాలి. తర్వాతేంటంటే మనకి మొఖ కవలికలనేవి చూడగానే రామయ్య తండ్రిని గాని, సీతమ్మ తల్లిని గాని, లక్ష్మణ స్వామిని గాని, ఆంజనేయ స్వామిని గాని మనం చూడగానే మైమరిచిపోయినట్టుగా ఎంతో ఆనందాన్ని పొందేటట్టుగా మనకి ఆ భావన అనేది ఉండాలి కదండీ! ఇదిగోండి ఈ సైజ్ అయితే మనకి 1200కి, 1100కి అలా ఇస్తానన్నారు. కానీ నాకైతే ఎందుకనో ఇంకా షేప్ ఔట్ అయినట్టుగా కనిపించి నేను మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటానని చెప్పి వచ్చేసానండి. ఇక అలాగే ఇవి ఇంత పెద్ద విగ్రహాలు పెట్టుకోవచ్చా అంటే ఇది ఏం లేదండి వైట్ సున్నంతోటి మనకి ఎలాగంటే వినాయకుని విగ్రహాలు చేస్తారు కదా! మనకి వినాయక చవితికి అలాగే ఇవి కూడా సుద్దండి. సుద్దతో తయారు చేస్తారు. కాబట్టి వీటిల్లో ఏమి ఇబ్బంది ఏముండదండి. మనకేంటంటే మౌల్డ్ వేసినవే కదండీ! డై వేసినవి లోపలంతా కూడా గుల్లగా ఉంటుందండి. కాబట్టి మనకి ఇదేదో షోకేస్ పీస్‌లాగా పెట్టుకొని అందంగా అలంకరించుకోవడానికి తప్ప మనకి ఇంకా మరి వాటికి రోజు పూజ చేయాలి అలా ఏమీ లేదండి. డెకరేషన్ ఐటెమ్స్‌గా పెట్టుకొని అందంగా అలంకరించుకోవచ్చు. అలా రామ పరివారాన్ని చూడగానే ఒక మంచి భావన అనేది పిల్లలకి, పెద్దవాళ్ళలో కూడా కలిగి మనం ఏదైనా పని బయటకి వెళ్ళేటప్పుడు మంచి చెడులు ఆలోచించుకొని భగవంతుడున్నాడు. అతన్ని చూసి మనం అబద్ధాన్ని పలకకూడదు, అన్యాయంగా వెళ్ళకూడదు. మనం నిజాయితీగా భయం భక్తులతో ఉండాలని చెప్పి కొంచెం మనకి మనమే మోటివేషన్‌గా ఉంచుకోవడానికి చక్కగా అందంగా అలంకరించుకోవడానికి 2 విధాలుగా ఉపయోగపడతాయని చెప్పేసి నేనైతే ఇవి తీసుకుందాం అనుకున్నానండి. మనకి రియల్‌గా పూజ చేసుకునేవైతే అవి వేరే ఉంటాయి కదా! ఇక ఇదిగోండి డిబ్బీలండి. ఇవైతే నాకు ఎంత ఇష్టమోనండి. నాకు పెళ్ళైన కొత్తలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ డిబ్బీలు చూసి ఎంత ఇష్టపడేదానోనండి. కంపల్సరీ ఈ డిబ్బీ కొనుక్కొని సంవత్సరానికి ఒకటి పెట్టుకొని అందులోనే నెలకి రూ. 100 కాడి నుంచి వేసుకునేదాన్నండి. అలాగా వరలక్ష్మి వ్రతంకి నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తానులెండి. మళ్ళీ అన్నీ ఒకటేసారి చెప్తే మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇక అలాగే ఆ డిబ్బీలు కూడా చూపించాను కదండీ! తర్వాత ఇగోండి ఈ చిన్న సైజు రామ్ పరివారం కూడా అస్సలు షేప్ ఔట్ అయిపోయి ఏమంత అందంగా అనిపించలేదండి. దూరం నుంచి చూస్తేనేమో అందంగా అనిపించింది కదా అని చెప్పి చాలా చోట్ల ఆగాము గానీ, అన్ని చోట్ల కూడా అలాగే ఉన్నాయండి. పెద్ద సైజు విగ్రహాలకైతే మంచి కవలికలున్నాయి. మొహ కవలికలు. చిన్న సైజుకైతే అస్సలు లేవండి. బాలేదు. ఇంక అందుకని చెప్పి తీసుకోలేదు. అందులోనూ సీజన్ తర్వాత మనకి వీటికి ధర కూడా తగ్గుతుందండి. ఇక వాళ్ళకి చెప్పుంచాము. మౌల్డ్ మంచిగా వేసి మొఖల కవలికలు మంచిగా వచ్చేటట్టుగా వేయమని చెప్తే వేస్తానన్నారండి. నెక్స్ట్ మన ఇంటికి తీసుకొచ్చే రామ పరివారంని తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నర్సరీల మీద పడ్డామండి. ఇవి వచ్చేసరికి హౌసింగ్ బోర్డ్ కాలనీ
నుంచి స్టార్ట్ అవుతాయండి. హైటెక్ సిటీ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి నర్సరీలు చాలా ఎక్కువగా ఉంటాయండి. మొక్కలు కూడా చాలా బాగా ఉంటాయి ఫ్రెష్‌గాను. అయితే ఎన్ని రకాలు ఉంటాయంటే దీంట్లో రూ. 20 మొక్క కాడి నుంచి వందల్లో, వేలల్లో ఉన్న మొక్కలుంటాయండి. అయితే ఈ మొక్కలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? మన తూర్పుగోదావరి జిల్లా అండి. కడిపిలంక నుంచి వస్తాయండి. కడియపు లంక అంటాం కదా! కడియపు లంక నుంచి వస్తాయి. ఆల్రెడీ మన తోటలో ఉన్న మొక్కలన్నీ కూడా కడియపు లంక నుంచి వచ్చినవేనండి. మొక్కలంటే అక్కడే పుట్టుక, అక్కడే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కల్ని మనకి వేరు కట్టి పెంచుతారండి. అలాగే ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్‌కి ట్రాన్స్‌పోర్ట్‌లో మనకి బెంగుళూరు నుంచి ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ మనకి అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తాయండి ఇవి. అయితే మీకు ఇందులో రేట్లయితే గనక చాలా ఎక్కువగాను ఉంటాయి. అందులోను చాలా తక్కువగాను ఉంటాయి. హైబ్రిడ్ ఉంటుంది, నాటుగాను ఉంటుందండి. పెద్ద పెద్దగా చెట్లు ఎదగాలన్నవి అంటే మనకు ఓపెన్ ప్లేస్‌లో ఉంది వెయ్యాలనుకుంటే నాటు చెట్లయితే ఉంటాయండి. తర్వాత మనకి కుండీల్లో మాత్రమే ఉంది స్పేస్ అందులోనే పెంచుకోవాలంటే గనక అందులో పెంచుకునే పెద్ద మొక్కలు ఎక్కువ రేటువి కూడా ఉంటాయండి ఇందులోను. ఇంకా గులాబీల్లో అయితే చెప్పాలా చెప్పండి ఎన్ని రకాలు ఉంటాయోనండి. అయితే నేనెందుకు వచ్చాను ఇక్కడికి అనుకుంటున్నారా? మన తోటలోకి ఒక 2 మొక్కలనైతే తెచ్చుకోవాలనుకున్నానండి. అవైతే ఏంటి అనేది మీకు నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలోనే చెప్తాను. మన తోటలోనే బోలెడు మొక్కలుంటాయండి. కాకపోతే వేయడానికి కూడా పెద్ద స్పేస్ అనేది లేదండి. పెద్ద పెద్ద మొక్కలు వేయడానికైతే అస్సలు స్పేస్ లేదు. ఎందుకంటే మొక్కకి చాలా గ్యాప్ అనేది ఉండాలండి. గ్యాప్ లేకపోతే గనక ఆ నీడ మళ్ళీ ఇంకొక చెట్టు మీద పడి ఆ చెట్టు గ్రోత్ అనేది ఉండదు. తర్వాత ఆ వేరు అనేది కూడా కింద నేలకి ఒక ఒక చెట్టు వేరు ఇంకొక చెట్టు వేరుకి తగలకుండా ఉండాలండి. అలా చూసుకోవాలి. అయితే మనకైతే ఇంకా అంత స్పేస్ లేదు. ఒక చిన్న కుండీలో వేసుకునే పాటి మొక్కల్ని తీసుకుందామని అయితే వచ్చాను. కానీ అక్కడ ఉన్న అందంగా ఉన్న మొక్కలను చూసి మా అమ్మాయి అయితే అయి తీసుకోమ్మా, ఇయి తీసుకోమ్మా అని అడుగుతుందండి. కానీ కుండీల్లో మొక్కలు కదండీ! మనం దగ్గరుండి పొద్దున్న, సాయంత్రం వాటికి నీళ్లు పోసి మెయింటైన్ చేయాలి. అందులోని ఈ ఎండాకాలం కదండీ! చాలా కష్టం. మరి ఏదైనా సరే వర్షాకాలంలో పెట్టుకుంటే మొక్కలు గ్రోత్ అనేది బావుంటుంది. ఇక ఇదిగోండి ఇంకా నేను తీసుకున్న మొక్కలతోటైతే ఇంటికైతే వెళ్ళాను. అవేంటనేది ఇప్పుడు చూపిస్తానండి. ఇక నేను ఇవి వచ్చేసరికి మనకి షో పీసెసేనండి. ఇవి షోగా అందంగా అలాగా ఆకులతోటి ఎదగడం వరకే. కానీ ఒక్క మొక్క అలా వేసామంటే దీని వెనకమాల మొత్తం అన్ని పిలకలు వేసుకుంటూ దుంపలాగా మొత్తం అన్ని మొక్కలు చాలా గుబురుగా వచ్చేస్తదండి. మొక్క వేసే విధానం కూడా ఒకటి ఉంటుంది. అది ఏంటనుకున్నారు? ఇలాగా అడుగున గులకరాళ్ళు ఉంటాయి కదండీ మనకి. సిమెంట్‌కి చేసేటప్పుడు గులకరాళ్ళు ఉంటాయి. ఆ గులకరాళ్ళని మాత్రం అడుగుని కంపల్సరీ ఒక 2, 3 గుప్పెళ్ళు వేసేసిన తర్వాత మనం మొక్కకి ఇలా ఏర్లు ఉంటాయి కదండీ! ఆ వేరు అనేది తుంచేయాలండి. ఎంత వీలైతే అంత వరకు ఆ పెద్ద పెద్ద వేర్లు ఏవైతే ఉంటాయో ఆ వేర్లని తుంచేయాలి ఇలాగా. తుంచేసిన తర్వాత మనం కుండీలో ఆ గులకరాళ్ళు ఎందుకు వేస్తున్నామంటే గనక ఆ రాళ్ళలోంచి మనకి ఆ వేరు అనేది వెళ్ళి గాలి పోసుకుంటుందండి. కింద హోల్ ఉంటుంది కదా నీరు వెళ్ళడానికి. అలా దాని ద్వారా గాలి వచ్చి ఏర్ అనేది చాలా బలంగా ఎదగడానికి తర్వాత మొక్క గ్రోత్ అనేది రావడానికి బావుంటుందండి. అందుకనే రాళ్ళనేది వేస్తాం. లేదంటే గనక మనం వేసే ఈ మట్టిలో కొన్ని ఎరువులైతే కలుపుకోవాలండి. వేపపిండని, వర్మి కంపోస్ట్ అని, ఆవు పేడని అలాంటివి చక్కగా కలుపుకొని వేసుకుంటే గనక మొక్క గ్రోత్ అనేది బావుంటుంది. నీళ్లు వేసినప్పుడు ఏంటంటే మనకి వేరు అనేది తాచుకుపోకుండా ఉండడం వల్ల మనకి రాళ్ళు వేయడం వల్ల మనకి గ్రోత్ కూడా చాలా బావుంటుంది. ఇక నేనైతే తీసుకొచ్చిన మొక్క ఇదొకటండి. బాన్సాయి ఇది. బాన్సాయిలోనే ఇలా గన్నేరు పూల చెట్లు అంటాం కదండీ! గన్నేరు పూల్లోనే చాలా రకాలండి. చాలా బ్రీడ్‌లయితే తీస్తున్నారు. ఇక అందులోని ఈ అంటుకట్టిన ఈ గన్నేరు దాని పేరు బాన్సాయి అండి. బాన్సాయి నేనైతే తీసుకున్నాను. ఇదేంటంటే ఒక వారం రోజుల పాటు నీళ్లు వేయకపోయినా కూడా ఇది అలాగే ఉంటుందండి. అందులో మన తులసమ్మ దగ్గర నిండుగా ఉండడం కోసం అటు ఇటు పెట్టడం కోసం అయితే తీసుకొచ్చానండి. ఈ బాన్సాయి గన్నేరు పూల చెట్టేమో రూ. 250. ఇక ఇదొచ్చేసరికి మనకి పారిజాత చెట్టు అండి. పారిజాత చెట్టు నేను కింద వేయకుండా హైబ్రిడ్ కుండీలో వేసుకునేటట్టు అంటే మన కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పట్టుకెళ్ళాలనే ఉద్దేశంతోటి కుండీలో వేసుకుందాం అని చెప్పి తీసుకున్నానండి. ఇక అంత పెద్ద చెట్టు వేయడానికి కూడా స్పేస్ అయితే లేదు. సరే అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. దీని ఖరీదు వచ్చేసరికి రూ. 180 అండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి.